శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి 34వ శ్లోకం మరియు తాత్పర్యం. శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీత్యయుభయసాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః. ఓ భగవతి, శంభునకు నీవు చంద్రసూర్యులే చనువుగా ఉన్న శరీరానివి. విశ్వమే జగన్మాతృమూర్తి. ఇదే శివుని శరీరం. నవవ్యూహాలతో కూడిన దోషరహితుడైన శివుడు నీ శరీరం. ఈ విధంగా శేష శేషి భావాలు సామరస్య ప్రదానంద స్వరూపులైన మీ ఉభయులకు సమానమే. నవవ్యూహాలు అనగా కాల కుల నామ జ్ఞాన చిత్త నాద బిందు కల జీవ. అవ్యక్తం మహత్తు బుద్ధి మనసు పంచభూతాది పంచకం. శేష అనగా అప్రధానము ఉపాధి శరీరం ఆశ్రయించినది. శేషి అనగా ప్రధానము ఆత్మ ఆశ్రయం. సృష్టి స్థితులలో శక్తి ఆశ్రయముగా శివుడు. ఈ స్థితిలో శక్తి శేషి, శివుడు శేష. సంహార తిరోధాన అనుగ్రహ కృత్యాలలో శివుడు ఆశ్రయం శేషి, శక్తి ఆశ్రితం అనగా శేష. స్వయం సిద్ధమై నిర్మలమైనది పరానందం. అది ఇరువురియందు సమమైన రసముగా అనగా అనుభవముగా ఉన్నది అనగా పరానందానుభవ స్వరూపులు అని ఈ శ్లోకం యొక్క భావం.